జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు చెలో విజయవాడ కార్యక్రమాన్ని మరి అత్యంత ఘనంగా నిర్వహించారు. రాఘవయ్య పార్క్ నుంచి శాంతియుత ప్రదర్శనగా ప్రారంభమై మరి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభగా మారి మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖ మంత్రి పోలీస్ పారిసారథిగా హాజరయ్యారు. ఇందులో మరి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయుడు గారు జర్నలిస్టులకు సంబంధించిన ప్రధాన డిమాండ్లు 14 డిమాండ్లు తెలియజేశారు. అందులో ప్రధానంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే ఆరోగ్య భద్రత కల్పించాలని, ప్రమాద భీమాను పునరుద్ధరించాలని, అలాగే దాడులను నియంత్రించాలని చెప్పేసి అందుకు సంబంధించిన కమిటీల్లోని జర్నలిస్టులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని తెలియజేసుకుంటూ మరి అన్ని కూడా సమస్యలన్నీ మంత్రి గారికి తెలియజేయడం, మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ప్రతి అంశానికి కూడా విపులంగా తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల మీద సానుకూలంగా ఉంది, త్వరలోనే వీటన్నిటిని కూడా దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అందులో విశాఖపట్నం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మేము కూడా ప్రత్యేకంగా మా అధ్యక్షులు నారాయణ గారు వెటరన్ జర్నలిస్టుల పాసులకు సంబంధించి కృష్ణా, గుంటూరులో ఉచితంగా ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని, ఎక్కడ హెడ్ క్వార్టర్ ఉంటే అక్కడ ఆ జిల్లాలో ఉచితంగా ఇచ్చినట్లయితే వెటరన్ జర్నలిస్టులకు ఉపయోగపడుతుందని చెప్పేసి మంత్రి గారికి తెలియజేయగా వెంటనే తక్షణమే అధికారులతో మాట్లాడే సమస్యను నోట్ చేయించారు. అలాగే కొన్ని డిమాండ్లు మంత్రి గారికి మేము పర్సనల్ గా కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి అట్ల మీద మంత్రి గారు మేము సానుకూలంగా స్పందిస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, జర్నలిస్టులకు కూటమి ప్రభుత్వం వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా సానుకూలంగానే ఉంటుంది, కాబట్టి ఆయా విధి విధానాలు బట్టి మేము ముందుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జర్నలిస్టులు హాజరయ్యారు. మరి ఇంత పెద్ద మొత్తంలో జర్నలిస్టులు హాజరై మన యొక్క సమస్యలను తెలియజేయడం ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. ఎందుకంటే ప్రభుత్వానికి మన సమస్యలను వివరించాలంటే ఎవరో ఒకరు ఒక సమావేశం పెట్టి దాన్ని తెలియజేయాలి. కాబట్టి మంత్రి గారికి ముందుగా తెలియజేసి మనం ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టుకున్నాం. కాబట్టి ఈ సమావేశాన్ని జయప్రదం చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.